హలో నమస్తే. కాస్త ఆలస్యమైంది ఈసీ నిన్నటి పీసీ పైన స్పందించడానికి. నిన్న సాయంత్రమే దీనిపైన స్పందిద్దామంటే రాజకీయ పార్టీల రియాక్షన్స్ ఏంటో చూసిన తర్వాత ఈసీకి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ని పూర్తిగా ఎగ్జామిన్ చేసిన తర్వాత నా ఒపీనియన్ని మీ ముందుకు తీసుకొద్దామనే ఉద్దేశంతో ఆలస్యం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత నా మొదటి రియాక్షన్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అడ్డంగా దొరికిపోయింది, ఎలక్షన్ కమిషన్ బుకాయిస్తోంది. ఎలక్షన్ కమిషన్ పైన ప్రజల్లో ఉన్న అపోహలు అనుకోండి, రాజకీయ పార్టీలు సృష్టించిన అపోహలు యాజ్ ఫర్ ఎలక్షన్ కమిషన్, ఆ అపోహలు అనుకోండి, ప్రజలకున్న అనుమానాలు అనుకోండి, రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలు అనుకోండి, వేటికి కూడా సమాధానం చెప్పే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి జరగలేదు. ఏ ఒక్క ప్రశ్నకు కూడా ప్రాపర్గా ఆన్సర్ చెప్పే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ చేయలేదు. ఈవెన్ అక్కడ నుంచి మా జర్నలిస్ట్ మిత్రులు కొంతమంది చేసిన ప్రశ్నలు కూడా ముగ్గురు నలుగురికి సంబంధించిన ప్రశ్నలన్నీ ఒకేసారి తీసుకుని దాంట్లో తాము చెప్పాలనుకుంటున్న వాటికి ఆన్సర్ చెప్పి మిగతా వాటిని ఎస్కేప్ చేసింది. ఎస్కేప్ చేసిన వాటిని మళ్ళీ జర్నలిస్టులు మిత్రులు కొంతమంది మీరు ఇంతకుముందు పలానా వాళ్ళు అడిగిన ప్రశ్న ఎస్కేప్ చేశారు, దీనికి ఇప్పుడైనా ఆన్సర్ చెప్పండి అంటే మళ్ళీ ఎస్కేప్ చేసింది. సో ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆన్సర్ లేనట్టు కనపడింది. ఆన్సర్ లేనట్టు కనపడి బుకాయించడం కాస్త కన్సిడర్ చేయొచ్చు. పోన్లేండి, వాళ్ళకి ఆన్సర్ లేదు, దొరికిపోయారు, ఏం చెప్పాలో అర్థం కాక బుకాయిస్తున్నారు అనుకుందాం. కానీ అత్యంత ప్రమాదకరమైన అబ్జర్వేషన్ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పైన ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుల ప్రెస్ కాన్ఫరెన్స్లో కనపడింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడిన మాటలు చూసిన వాళ్ళకి ఎవ్వరికైనా ఒక పొలిటికల్ పార్టీ లీడర్ తమ ప్రత్యర్థి రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతారో అలా అనిపించింది. బాధ్యతతో దేశ ప్రజల అనుమానాలని నివృత్తి చేయడం కోసం ఎలక్షన్ కమిషన్ పెట్టిన ప్రెస్ మీట్గా అది కనపడలేదు. నేను ఇంకా ముందుకెళ్ళి చెప్పగలను, ఆ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతున్న మాటలు, భాష, ఆయన హావభావాలు, ఆయన ప్రొనౌన్స్ చేస్తున్న తీరు చూసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారేమో అనిపించింది. టీవీలో చూడకుండా వింటే మోదీ ప్రసంగంలా అనిపించింది. బహుశా ఆయన నరేంద్ర మోదీ గారి ప్రసంగాలను ఎక్కువగా ఫాలో అవుతారేమో తెలియదు. నరేంద్ర మోదీ హావభావాలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతున్న భాషలో ప్రతిపక్ష పార్టీలపైన ఆయన మాట్లాడుతున్న సందర్భంగా కనపడ్డాయి. ఇక విషయానికి వస్తే 65 లక్షల మంది ఓట్లు ఎందుకు తీసేశారు అంటే స్ట్రైట్ ఆన్సర్ ఎలక్షన్ కమిషన్ దగ్గర లేదు. ఆ 65 లక్షల మందికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడున్నాయంటే జిల్లా వెబ్సైట్లో ఉన్నాయని చెప్తున్నారు ఆయన. సో జిల్లా వెబ్సైట్లో సెర్చ్ చేసుకునే ఆప్షన్ లేకుండా తీసేసామని చెప్తున్నారు. సెర్చ్ చేసే ఆప్షన్ పెట్టాల్సిన అవసరం లేదు మా నిబంధనల ప్రకారం అని చెప్తున్నారు. ఇది ఎస్కేపింగ్గానే కనపడుతోంది కదా. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపైన అడ్డంగా దొరికిపోయింది ఈసీ. రాహుల్ గాంధీ అఫిడవిట్ ఇస్తే తప్ప దానిపైన విచారణ చేయలేరంట. ఎలక్షన్ కమిషన్ పైన అనేక మంది ఆరోపణలు చేశారు. గడిచిన 2 దశాబ్దాలలో అనేక మంది ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆరోపణలు చేయడం కాదు, మిమ్మల్ని కలిసి మీకు ఎలక్షన్ కమిషన్కి రాజకీయ పార్టీలు మెమరాండాలు ఇచ్చాయి, విజ్ఞప్తులు చేశాయి. ఈవీఎంలు వద్దురా బాబు, బ్యాలెట్లు పెట్టండి కోరాయి 17 రాజకీయ పార్టీలు. సో ఈ రాజకీయ పార్టీలు ఇన్ని అభ్యంతరాలు చేస్తుంటే అప్పుడెప్పుడు మాట్లాడండి. ఒక రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత రాహుల్ గాంధీ పైన కేసులు పెడతాం, చర్యలు తీసుకుంటాం అనేదాకా మీరు వెళ్ళారంటే మీరు ఎంత భయపడుతున్నారో, మీరు ఎంత తప్పు చేశారనే విషయం అర్థమవుతోంది. ఎందుకు అఫిడవిట్ ఇవ్వాలి? ఇప్పటివరకు ఆరోపణలు చేసిన వాళ్ళు ఎవరు? ఇప్పటివరకు విమర్శలు చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళని ఎవరిని మీరు ఎందుకు అఫిడవిట్ అడగలేదు? 45 రోజుల తర్వాత 45 రోజులు సైలెంట్గా ఉండి 45 రోజుల తర్వాత ప్రశ్నిస్తే ఎలా, రాజకీయం కాకపోతే ఏంటి అని మీరు మాట్లాడుతున్నారు. 45 రోజుల కంటే ముందు స్పందించిన వాళ్ళపైన ఏం స్పందించారు మీరు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆంధ్రప్రదేశ్లో విజయనగరం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి ఈవీఎం మిషన్లో 99% ఛార్జింగ్ ఎలా ఉంది, ఆ ఈవీఎం లోపల పెడుతున్నప్పుడు 40% 50% ఛార్జింగ్ నేను చూసా అని మీకు కంప్లైంట్ చేస్తే ఏంటి మీరు చెప్పింది? సదరు ఎలక్షన్ కమిషనర్, అక్కడ స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంపీకి ఫోన్ చేసి మీరు ఈ కంప్లైంట్తో ఏం కాదండి వెనక్కి తీసుకోండి కంప్లైంట్ అని కోరతారా? తేల్చారా? ఇప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వైసీపీ అభ్యర్థి రీకౌంటింగ్ కోసం, రీవెరిఫికేషన్ కోసం అప్లై చేస్తే ఏంటి మీరు చేసింది? ఈవీఎంలో ఉన్న ఓట్లెన్ని, వీవీప్యాట్లో ఉన్న ఓట్లెన్ని, వీవీప్యాట్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డట్టుగా స్లిప్లు ఉన్నాయో ఈవీఎంలో కూడా అలాగే ఉన్నాయా లేదా అనేది కదా చెక్ చేయాలి ఎలక్షన్ కమిషన్. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ కూడా అదే కదా. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది కూడా అదే కదా. వీవీప్యాట్లు పెట్టిన పర్పసే అది కదా. మీకేమైనా అనుమానం ఉంటే
వీవీప్యాట్లు కౌంట్ చేసి ఈవీఎంలో ఉన్న ఓట్లకు వాటికి మధ్య వ్యత్యాసం ఉందో లేదో చూసుకోవడానికే కదా. కానీ మీరు చేసింది ఏంటి? ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏ బూతుల్లో అయితే తనకు అభ్యంతరాలు ఉన్నాయని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారో ఆ బూతులకు సంబంధించిన ఈవీఎంలు తీసుకొచ్చి దాంట్లో ఉన్న ఓట్లన్నీ ఎరేజ్ చేసి అక్కడ ఉన్న వీవీప్యాట్ స్లిప్లన్నీ కాల్ చేసి ఇదిగో ఇదే ఈవీఎంని మేము మళ్ళీ వాడుతున్నాం, మీరు కావాలంటే మళ్ళీ ఓటు వేయండి చూడండి ఎలా పడుతుందో అని చెప్తారా? అది ఈవీఎంని చెక్ చేసినట్టు అవుతుంది తప్ప అంతకుముందు జరిగిన ఓటింగ్ని చెక్ చేసినట్టు కాదు కదా. మా రీవెరిఫికేషన్ అంటే ఇదే అని చెప్తారా? మిషన్ పనిచేస్తుందో లేదో తెలియడానికి ఆ వెరిఫికేషన్ అడిగింది. ఆ మెషిన్లో పడ్డ ఓట్లపైన అనుమానాలు ఉన్నాయని కదా. సో ఎలక్షన్ కమిషన్ ఎట్లా తప్పించుకుంటుందో 45 రోజుల కంటే ముందు అప్లై చేస్తే కూడా ఎలా తప్పించుకుంటుంది అనే దానికి ఎగ్జాంపుల్స్ ఇవి. మహారాష్ట్రకు సంబంధించిన అనేక మంది అభ్యర్థులు 45 రోజుల కంటే ముందే కోర్టును అప్రోచ్ అయ్యారు. మహారాష్ట్రకు సంబంధించిన ఒక గ్రామానికి సంబంధించిన ఓటర్లంతా 100 రూపాయల బాండ్ పేపర్ పైన మేము ఇగో పలానా పార్టీకి ఓటేసాం, మా ఊళ్ళో ఇంతమంది ఓటర్లు ఉన్నారు, ఇంతమంది ఈ పార్టీకి ఓటేసాం, బట్ ఓటర్ లిస్ట్ రిజల్ట్ రోజు చూస్తే ఓట్లన్నీ వేరే పార్టీకి పడ్డట్టు కనపడ్డాయంటూ నేరుగా సుప్రీంకోర్టును అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు 45 రోజుల కంటే ముందే. నిన్నటికి నిన్న హర్యానాలో ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికకు సంబంధించి ఈవీఎంలు వాడితే ఆ ఈవీఎంలో ఓడిపోయిన అభ్యర్థి గెలిచినట్లుగా మీరు ప్రకటిస్తే ఓడిపోయిన అభ్యర్థి 3 సంవత్సరాలు సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాటం చేసి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ ఈవీఎంలో ఉన్న ఓట్లను మళ్ళీ లెక్కేస్తే ఓడిపోయిన అభ్యర్థి గెలిచాడు, గెలిచిన అభ్యర్థి ఓడిపోయాడు. 3 సంవత్సరాల పాటు ప్రజల తీర్పుకు భిన్నంగా అక్కడ ఒక అభ్యర్థి సర్పంచ్గా పనిచేస్తున్నాడు. ఎలక్షన్ కమిషన్ చేతగాంతనం కాకపోతే ఏంటిది? వీవీప్యాట్లు ఎందుకు పెట్టారు? రీవెరిఫికేషన్లో చెక్ చేయడానికి కౌంట్ చేయడానికి కాదు అని చెప్తారు. మరి ఎందుకు పెట్టారో అర్థం కాదు. అక్కడ సీసీ కెమెరాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా మొత్తం రికార్డ్ చేస్తున్న డేటా ఇవ్వండి అంటే ఆ డేటా ఇస్తే ప్రజల ప్రైవసీ పోతుందా? డేటా రికార్డ్ చేసినప్పుడు ప్రజల ప్రైవసీ పోదా? డేటా ఇచ్చినప్పుడు ప్రజల ప్రైవసీ పోద్దా? ఎక్కడ ప్రజల ప్రైవసీ పోతుంది? ప్రజలు క్యూ లైన్లో ఉన్న విజువల్స్ని ఎలక్షన్ జరుగుతున్నప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని వందల న్యూస్ ఛానల్స్ లైవ్ టెలికాస్ట్లో ఎవరెవరు బూత్లోకి వెళ్తున్నారు ఏంటి అంతా చూపిస్తాం కదా. ఇంకా మీ అక్క అయితే, మీ చెల్లి అయితే, మీ భార్య అయితే చూపిస్తారు. ఏం భాష మాట్లాడుతున్నారు ఎలక్షన్ కమిషనర్? పొలిటికల్ పార్టీ భాష కాకపోతే ఏంటది? వెబ్కాస్టింగ్ పెట్టిన పర్పస్ ఏంటి? రిటర్నింగ్ ఆఫీసర్ మాత్రమే చూసుకొని పక్కన పెట్టేయడానికా? పారదర్శకంగా ఎన్నికలు జరిగాయని ఇంప్రెషన్ ఇవ్వండి కనీసం దేశానికి. మీరు ఇలా దాచేస్తే, పొలిటికల్ పార్టీలు చెప్పినట్టు మీరు రీజన్స్ చెప్తే మిమ్మల్ని అనుమానించకపోతే ఏం చేయాలి? ఇంకా వెబ్కాస్టింగ్ సంబంధించిన సమాచారాన్ని బయటికి ఇవ్వడానికి మీరు చెప్తున్న అభ్యంతరం ఒక్కటి చాలు మీరు ఎంత చేతగాని వ్యవస్థగా మిగిలిపోయారు అనడానికి. అది ఒక్కటి చాలు మీరు ఏదో హైడ్ చేస్తున్నారు అని చెప్పడానికి. ఎన్నికలకు ముందు, మహారాష్ట్ర ఎన్నికలకు ముందు 1 కోటి మంది ఓటర్లు కొత్తగా మహారాష్ట్ర ఎన్నికల జాబితాలో చేరతారా? బీహార్ ఎన్నికలకు ముందు 65 లక్షల మంది ఎన్నికల జాబితా నుంచి తప్పించుకుంటారా? చచ్చిపోయినట్టుగా, బయటికి వెళ్ళిపోయినట్టుగా ఓటర్ల లిస్ట్ నుంచి పేర్లు తీసేస్తారా? ఓ రాష్ట్రంలో కొత్తగా 1 కోటి మందికి ఓట్లు వస్తాయి, 18 వేలు వస్తాయి ఒకేసారి 1 కోటి మందికి. ఇంకో రాష్ట్రంలో 65 లక్షల మంది ఉంటే రాష్ట్రంలో ఉంటారు, లేకపోతే చచ్చిపోతారా? కామన్ సెన్స్ చాలు కదా. నువ్వు రాజ్యాంగం, చట్టాలు, నిబంధనల గురించి మాట్లాడుతున్నావు. కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకైనా అర్థమవుతుంది నువ్వేం మాట్లాడుతున్నావు. రాహుల్ గాంధీ రైజ్ చేస్తున్న ప్రశ్న రాహుల్ గాంధీ కోసమో కాంగ్రెస్ పార్టీ కోసమో కాదు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం. మీరు బొకాయించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఇంకా ప్రమాదంలో పెడుతున్నారు. వెబ్కాస్ట్కి సంబంధించిన సమాచారాన్ని బయటకు ఇవ్వకపోవడానికి సంబంధించి మీరు చెప్తున్న సమాధానం చాలా చెత్తగా ఉంది, చాలా చెత్తగా ఉంది. ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్లు అందరూ ఆ డీటెయిల్స్ అంతా చూస్తూ ఉన్నారు, ఓపెన్గా ఉన్నాయి అవి. స్ట్రైట్ క్వశ్చన్, వాళ్ళ వీడియో రికార్డ్ చేయడానికి మీరు పర్మిషన్ తీసుకున్నారా? పర్మిషన్ తీసుకోకుండా వీడియో రికార్డ్ చేసినప్పుడు బయటికి చూపించడానికి ఇన్ని అభ్యంతరాలు ఎందుకు చెప్తున్నారు? సుప్రీంకోర్టు చెప్పే వరకు, సుప్రీంకోర్టు ఆదేశించే వరకు చనిపోయిన వాళ్ళ జాబితా బయట పెట్టడానికి మీకు ఎందుకు అభ్యంతరం వచ్చింది? ప్రతి ఇష్యూలోనూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఇలా అలా అని చెప్తే తప్ప మీరు స్పందించలేని పరిస్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయారు? అంత నిర్లిప్తత మీ వ్యవస్థలో ఎందుకు వచ్చింది?
దేశంలో ఎక్కడి నుంచైనా ఎవరైనా ఓటు ఉందో లేదో చెక్ చేసుకునే అవకాశాన్ని లేకుండా ఎందుకు చేస్తున్నారు? ఓటర్ లిస్ట్ని ఎందుకు హైడ్ చేసి పెడుతున్నారు? ఓటర్ లిస్టు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఎందుకు లేకుండా చేస్తున్నారు? ఓటర్ లిస్టుకు సంబంధించిన డిజిటల్ ఇన్ఫర్మేషన్ని పార్టీలకు ఇవ్వడానికి ఎందుకు మీకు అభ్యంతరం వస్తుంది? మిమ్మల్ని ప్రశ్నించడం మొదలు పెడితే పొద్దున మొదలు పెడితే సాయంత్రం వరకు ప్రశ్నిస్తూనే ఉండొచ్చు. అన్ని ప్రశ్నలు దేశ ప్రజల మధ్యలో ఉన్నాయి. అన్ని అనుమానాలు ఈ దేశ ప్రజల మధ్యలో ఉన్నాయి. సో దేశ ప్రజలు చైతన్యంతో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా. పార్టీలకు వ్యతిరేకంగా కాదు, ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మా పైన పోరాటం చేయండి అని నిన్నటి ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. వాళ్ళు ఎంత చేతగాని ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారో, ఎంత లోపభూయిష్టంగా వ్యవస్థ పనిచేస్తుందో, ఎంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందో నిన్నటి వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్సే ఒక ఎగ్జాంపుల్. కాబట్టి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు ఎలక్షన్ కమిషన్ చేస్తున్న తప్పులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే తప్ప ఈ దేశంలో ఓట్ల చోరీ, డెమోక్రసీ చోరీ ఆగదు.